వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. నా పేరు చైతన్య దేవ్. ముందుగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకి వాళ్ళకి అభినందనలు చెప్పాలా లేదా తెలియదు నాకు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగే నిమిషం వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత, ఎగ్జామ్ జరగదేమో అనే భావన, ఇలాంటి వాతావరణంలో అభ్యర్థులు కొంత మానసిక సమతౌల్యాన్ని కోల్పోవడం సహజం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ ఎగ్జామ్ నిలబడుతుందా, మళ్ళీ కేసులు ఏమన్నా అవుతాయా? ఎందుకంటే లీగాలిటీకి సంబంధించిన విషయాల్లో చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అవి మాట్లాడదలుచుకోలేదు. కేజీహెచ్ వేదికగా క్లాసులు విన్నటువంటి అభ్యర్థులు, అలాగే టెస్ట్ సిరీస్ రాసినటువంటి అభ్యర్థులకి కొంత ఉపయుక్తంగా ఉండడం కోసం మాత్రమే ఈ విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, గతంలో అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇప్పుడు జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పాలిటీ విభాగం సులభంగా ఉన్నట్టు సులభంగానే ఉంది వాస్తవానికి. అయినప్పటికీ కూడా ఒక 10-12 క్వశ్చన్లు అభ్యర్థులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే, పాలిటీ విభాగంలో హైయెస్ట్ మార్కులు ఒకవేళ అభ్యర్థి చాలా క్యాలిక్యులేటెడ్గా రాస్తే కూడా 62-63 వస్తాయి మ్యాక్సిమం. ఎందుకంటే కొన్ని వదిలేసి ఉంటారు, కొన్ని రాంగ్ అయి ఉంటాయి. కాబట్టి అలా వస్తే అది హైయెస్ట్ మార్కులు అవుతాయి. అలాగే హైయెస్ట్ మార్కులకి మళ్ళీ దాంతోపాటుగా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏదైనా వచ్చి ఉంటే అది చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. అది ఒకరో ఇద్దరో విషయం నేను చెప్పట్లేదు, యావరేజ్గా తీసుకొని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, 55-60 మధ్య మార్కులు చాలా మందికి రావడానికి అవకాశం ఉంది, ఒకవేళ గినక మీరు పేపర్ మొత్తం అటెంప్ట్ చేసి ఉన్నట్లయితే. కొంతమంది అభ్యర్థులు పరీక్ష తర్వాత నాతో మాట్లాడిన దాన్ని బట్టి సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని ప్రశ్నలు వదిలేయడం జరిగిందని, అలాంటివి జరిగినప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ అన్ యావరేజ్గా అయితే ఈ పేపర్లో 55 మార్కులు అంటే పాలిటీ విభాగానికి సంబంధించి 55 మార్కులు పొందడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ప్రశ్నలన్నింటిలోనూ గమనించండి. అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఇలా జరిగింది, దీంట్లో మేము టెస్ట్ సిరీస్ పెట్టాము, దీంట్లో నుంచి ప్రశ్నలు వచ్చాయి, లేకపోతే మేము చెప్పినటువంటి క్లాసుల్లో నుంచి వచ్చాయని చెప్పడానికి అక్కడ అంత అద్భుతమైనటువంటి కాంపోజిషన్ ఏమీ లేదు. అంటే మామూలుగా ఈ ప్రశ్నలు క్లాసులు కోచింగ్ తీసుకున్న ఒక అభ్యర్థి 55 చేస్తే, తీసుకోకపోయినా 40-45 చేస్తాడు. అంటే ఇక్కడ నేను చెప్తే ఇక అట్లా చెక్ చేసుకుంటే మన టెస్ట్ సిరీస్లో దాదాపుగా మీకు 60 ప్రశ్నలు నేరుగా కనబడతాయి. ఎవరైనా సరే 10 టెస్టులు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రశ్నలన్నీ ఉన్నాయి, అది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఇక ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే, దీంట్లో ఈ 75 ప్రశ్నల్లో 40 ప్రశ్నలు కంప్లీట్గా అంటే ఫ్యాక్ట్ ఏదైనా ఒక సమాచారం తెలిస్తే రాయదగ్గవిగా ఉన్నాయి. ఇంకా దీంట్లో మనకు విశ్లేషణ కూడా పెద్దగా లేదు కాబట్టి గమనించండి. ఈ ప్రశ్న పత్రానికి సంబంధించి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇది మీరు చదివిందే, మీకు తెలిసిందే. అంటే ఇది రాష్ట్రపతికి సంబంధం లేదు, పార్లమెంట్కి ఉంటుంది. దీంట్లో మళ్ళీ వివరణలు ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏవి సరైనవి కావు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్నలు చూస్తున్నప్పుడు ఏది సరైనది ఏది సరైనది కాదు అన్నప్పుడు మీరు చూసుకోవాలి. ఇక్కడ 18 ఫంక్షనల్ అంశాలను పంచాయతీ పరిధిలో ఉంచారన్నారు, 18 కాదు 29, కాబట్టి ఇది సరైనది కాదు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకి ఈ చట్టం వర్తించదు. 243M ప్రకారం ఇవి వర్తించదు కాబట్టి ఇది సరైనదే. పంచాయతీల ఎన్నికల వ్యవహారాల్లో కోర్టుల జోక్యాన్ని చట్టం నిషేధిస్తుంది. నిజమే, నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం బీసీలకు సీట్లు రిజర్వేషన్ తప్పనిసరి నిబంధన కాదు. ఎందుకంటే మీకు తెలుసు, 243D మరియు 243T అంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీలకి మరియు అలాగే ఇంకా మహిళలకి రిజర్వేషన్ ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ ఏమి తప్పనిసరి నిబంధన అంటున్నారు, తప్పనిసరి నిబంధన కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వగలిగేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే, కానీ కేంద్ర ప్రభుత్వం కాదు. కాబట్టి దీంట్లో రాంగ్ ఐడెంటిఫై చేయమన్నాడు మనల్ని, సరైనవి కానివి ఐడెంటిఫై చేయమన్నాడు. ఏ మరియు డి రాంగ్, కాబట్టి
రాంగే ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఒకటి సరైనది. నెక్స్ట్ ఇంకా ఇది బండిల్స్ ఆఫ్ బారోయింగ్ అంటే భారత రాజ్యాంగం ఒక అరువు మూట అనే అంశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో ఏ అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నది ప్రశ్న. ఇవి మీకు ఫ్యాక్ట్స్ తెలుసు. ఇక్కడ ఏ ఏ అంశాలు అన్నప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అవశిష్ట అధికారాలు కేంద్రానికి, అవశిష్ట అధికారాలు కెనడా, ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్, అలాగే మనకి చట్టపాలన యొక్క ఆలోచన. ఇలాంటిది మీకు డౌట్ఫుల్గా ఉంటే రూల్ ఆఫ్ లా అనేటువంటి భావన. బ్రిటన్ నుంచి సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా అనే భావన. అమెరికా రాజ్యాంగం నుంచి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం. ఇది సరైనటువంటి సమాధానం. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇలాంటి ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని అభ్యర్థి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఒక్కోసారి దిద్దేప్పుడు అటు ఇటు అయినా ఆన్సర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చేసుకొని చూసుకోండి. 78వ ప్రశ్నకు సమాధానం 2. నెక్స్ట్ దీని తర్వాత న్యాయశాఖ క్రియాశీలత అనే భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే న్యాయశాఖ క్రియాశీలత అనగానే యుఎస్ఏ ఆన్సరే 99%. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇంకొంచెం స్పష్టంగా ప్రశ్న ఇచ్చుంటే బాగుండేది అన్నది నా అభిప్రాయం. న్యాయశాఖ క్రియాశీలత భావన మొదట ఎక్కడ ఉద్భవించి అభివృద్ధి చేయబడింది అని ఇచ్చుంటే అమెరికా. కాకపోతే ఎవరన్నా ఇండియా అని రాస్తే కూడా అంటే జ్యుడిషియల్ ఇక్కడ గమనించాలి. న్యాయం అనే దీన్ని ఎలా తీసుకోవాలంటే న్యాయము అనే భావనను ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనం రష్యా నుంచి న్యాయం అనే భావన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే అమెరికా, ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే బ్రిటన్, అలాగే న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే 1935 యాక్ట్, న్యాయ సమీక్ష అంటే మనకి అమెరికా. ఇలా చదువుకుంటాం. అలాగే కానీ న్యాయశాఖ క్రియాశీలత అనేటువంటిది బ్రిటన్ నుంచి. అక్కడ వాస్తవంగా ఏంటి అంటే 1947లో ఆర్థర్ సింగర్ అనేటువంటి అమెరికన్ నిపుణుడు న్యాయశాఖ క్రియాశీలత గురించి చెప్పడం జరిగింది. సో న్యాయశాఖ క్రియాశీలత వాళ్ళ అభిప్రాయం ప్రకారం యుఎస్ఏ ఇవ్వడానికి అవకాశం ఉంది, యుఎస్ఏనే. అలాగే ఇండియా కూడా అవ్వచ్చు, బట్ కీ పరంగా తీసుకున్నట్లయితే అంత డీప్గా ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు. యుఎస్ఏ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. అంటే కొన్ని క్వశ్చన్లు ఇక్కడ గమనించాలి. ఫైనల్కి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రతిపాదిస్తారో అదే అంతిమం. మన అభిప్రాయాలకు ఇక్కడ ఏమీ అవకాశం లేదు. సో నెక్స్ట్ మాండమస్ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు అంటే మాండమస్ అనేటువంటిది ఇష్యూ చేసి ప్రభుత్వంతో చట్టం చేయించలేదు కోర్టు అని. అలాగే విధాన నిర్ణయం లేనిచో మాండమస్ ఉండదు. విధాన నిర్ణయం నిర్ణయించబడిన తర్వాత విధాన అంశాలను అమలు చేయించవచ్చు అని అన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టేట్మెంట్ ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే మాండమస్ నార్మలీ ఈజ్ నాట్ ఇష్యూడ్ టు గవర్నమెంట్ ఫర్ మేకింగ్ లా. కరెక్ట్ అక్కడ వరకు. మాండమస్ కెనాట్ లై అన్ ఆబ్సెన్స్ ఆఫ్ పాలసీ వన్స్ పాలసీ ఈజ్ laid down, టర్మ్స్ ఆఫ్ పాలసీ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అన్నాడు. సో ఇది అసర్షన్ అండ్ రీజనింగ్ కాబట్టి దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మాండమస్ ఫస్ట్ది కరెక్టే, రెండవది కరెక్టేనా అంటే రెండవది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్లో ఒక్కొక్కల ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకటి రెండు కరెక్టే, రెండుకు ఒకటి సరే అంటే ఒకటికి రెండు ఎక్స్ప్లెనేషన్ అవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొంచెం ఇంకా డీప్గా ఆలోచిస్తే కేవలం లాకు మాత్రమే సంబంధించింది కాదు కాబట్టి అని ముందుకెళ్తే అప్పుడు బి ఆప్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే ఒకటి తీసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఇక్కడ ఈ కింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి షరతు కాదు అంటే ఇక్కడ కండిషన్ కాదు అన్నాడు. ఒక పార్టీ కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్సభలో 2% సీట్లు గెలవాలి అంటే అవుట్ ఆఫ్ 50లో 11 సీట్స్ గెలవాలి. ఆ పార్టీ లోక్సభ లేదా శాసనసభలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% ఓట్లు పొందాలి. అంటే విధానసభలో ఎన్నికైనా సరే లోక్సభ ఎన్నికైనా సరే 6% ఓట్లు పొందాలి. ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి 4 లోక్సభ స్థానాలు గెలవాలి. ఇక్కడ ఏదైనా రాష్ట్రము అనే కాకుండా రాష్ట్రాల నుండి 4 స్థానాలు పొందాలి. ఉన్న దాంట్లోనే ఇక్కడ గమనించాలి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఉన్న దాంట్లో సరైనది గమనించాలి. మనం ఇక్కడ ఏదైనా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి అన్నాడు. దీంట్లో
ఈ కింది వాటిలో ఏది షరతు కాదు అంటున్నాడు. షరతు కాదు అంటే ఏది క్రైటీరియా కాదు అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్రైటీరియానే అవుతున్నాయి. రెండవ దాంట్లో కొంత సందిగ్ధత ఉంది, కానీ ఇక్కడ అన్ని షరతులే అని చెప్పవచ్చు. ఇంకొంచెం అక్యురేట్గా అక్కడ ఇక్కడ గమనించాలి. దీని అర్థం ఏంటి? ఒక పార్టీ లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% ఓట్లు పొందాలి. ఇక్కడి వరకు ఓకే. మరి ఏదైనా రాష్ట్రము లేదా రాష్ట్రాల నుండి 4 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలి అంటారు. అంటే ఒకవేళ గినక ఇక్కడ వీళ్ళు తీసుకున్నప్పుడు 6% ఓట్లతో పాటుగా ఒక రాష్ట్రం నుంచి 4 ఎంపీ సీట్లు వచ్చినా సరిపోతుందా అంటే అది పాక్షిక సత్యం అవుతుంది. కానీ ఇక్కడ ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో మనకి 6% ఓట్లని ఇచ్చాడు కాబట్టి అది 6% ఓట్లు మొత్తం దేశంలో పోలై చెల్లుబాటైన ఓట్లలో అయి ఉండాలి. మరి అక్కడ లేదా ఏదైనా పార్టీ లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల్లో అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మాత్రం ఇది 2 కొంత సందిగ్ధమైనటువంటి అంశం అండి. సో కాబట్టి ఈ 2 పూర్తిగా క్రైటీరియా కాదు. బట్ వాళ్ళకి ఎలా ఇస్తారు మనకు తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీంట్లో పైవేవీ కాదు అని ఉండాలంటే ఇది ఇంకొంచెం క్లారిటీ ఉండాలి. కానీ ఇక్కడ 2 సరైనది కాదని భావించవచ్చు. ఇది మ్యాచింగ్ టెస్ట్ అండి. ఎక్కడి నుంచి ఏం తీసుకున్నారు అన్నది ఇంకా మీకు తెలిసిందే. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు చకచక ఆన్సర్లు రాయగలరు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర అంశాలు ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయన్న విషయమేమో జర్మనీ నుంచి, ఉమ్మడి జాబితా అంటే ఆస్ట్రేలియా నుంచి, ఏక పౌరసత్వం అంటే మనకి బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి ఇచ్చి 1 2 3 4 5 ఇవ్వడం. మనం ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్లో ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళం, మీకు తెలుసు ఇలా వస్తాయని. కాబట్టి ఇవి ఫ్యాక్ట్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద బహుశా మనం కవర్ చేసి ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు. ఇది కూడా అలాంటిదే. సో ఇక్కడ 82వ ప్రశ్నకి సమాధానం 3 అండి. అంటే దేనికి ఏది సరైనది? సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్ ఈ కింది వారిలో ఎవరితో కూడిన సిఫారసులపై గవర్నర్ నియమిస్తాడు. అంటే ఎవరు ఈ సిఫారసులు చేస్తారు, ఎవరితో కూడిన సిఫారసుల్లో ఉంటారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నామినేట్ చేసే కేబినెట్ మంత్రి కాకుండా మిగతా వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి 2 సరైన సమాధానం అవుతుందండి దీనికి సంబంధించి. నెక్స్ట్ 79 ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రిపీట్ అయిందండి. కొన్ని క్వశ్చన్ ఏదో మిస్ అయినట్టుంది. నెక్స్ట్ భారత అటార్నీ జనరల్ గురించిన ప్రకటనలో ఏది సరైనది? ఒకసారి ముందు చూద్దాం. మన క్వశ్చన్లు అక్కడ వైపు ఉంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్ గా రాష్ట్రపతి నియమిస్తాడు. భారత భూభాగంలోని అన్ని కోర్టుల్లోనే అతని వాదన వినిపించే హక్కు ఉంటుంది. ప్రధానమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు అనేది కరెక్ట్ కాదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అని ఉండాలి. అదేవిధంగా అతను పార్లమెంట్ నిర్ణయించినటువంటి వేతనం పొందవచ్చు. ఇక్కడ గమనించాలి, ప్రశ్న అడిగినప్పుడు ఏం అడిగాడు అన్నప్పుడు దీంట్లో ఇక్కడ ఏవి సరైనటువంటివి అంటే దీంట్లో 2 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు 4గింటిలో 1 2 3 ఇవ్వలేదు. కాబట్టి ఉన్న వాటిలో మీరు సుప్రీంకోర్టు ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది అన్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్హతలే అటార్నీ జనరల్కు ఉండాలి, తెలుసు. దేశంలో ఎక్కడైనా అతను వాదన వినిపించే హక్కు ఉంది, తెలుసు. ఇవి పర్ఫెక్ట్గా తెలుసు. మిగతా కాంట్రవర్సీలు వదిలేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 2టిని గుర్తించాలి. కాబట్టి 1 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ ఇక దీంట్లో మిగతా ఆలోచించడానికి కూడా ఏమీ లేదండి. ఈ రిట్స్ అనేవి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. మాండమస్ ఇక్కడ మాండమస్ అంటే వి కమాండ్ అని, హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఎ బాడీ, ఇవి. కాబట్టి ఇక్కడ 85వ ప్రశ్న మీరు రిట్స్ తెలుగు, ఇంగ్లీషు, లాటిన్ ఈ పదాలు తెలుసున్నట్లయితే మీరు సమాధానం సులభంగా రాయగలరు. సో దీనికి సమాధానం 2. నేను ఫ్యాక్ట్స్ కాబట్టి యథాతథంగా మీరు చూసుకోవచ్చు కాబట్టి నేను వీటిలో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి వదిలేసినది. గమనించండి. 86వ ప్రశ్న రాజ్యాంగంలో, ఇక్కడ ఈ ప్రశ్న ఒకసారి గమనించండి. రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనల్లో ఒకటి నిబంధన 356 అన్నాడు. దానికి రీజనింగ్ ఏమంటున్నాడంటే
అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది అంటున్నారు. ఇక్కడ రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధన 356 కరెక్టే. రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పాలన కొనసాగనప్పుడు అది విధించబడుతోంది కూడా కరెక్టే. అయితే ఈ రెండూ సరైనవే, కాకపోతే ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన నిబంధన 356 నిజమే. రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పాలన కొనసాగించినప్పుడు ఇది విధించబడుతోంది నిజమే. అంటే 356 ఎందుకు విధించబడుతోంది? ఇది అత్యంత వివాదాస్పదమైన నిబంధన కాబట్టి విధించబడుతోందా? కాదు కదా. కాబట్టి ఈ నిబంధన వివాదాస్పదమైన మాట వాస్తవము. ఇది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పాలన అప్పుడు ఏమని ఉండాలి? భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి నిబంధనల్లో ఆర్టికల్ 356 ఒకటి, 356 అనేక సార్లు దుర్వినియోగం చేయబడింది అని ఉన్నట్లయితే అప్పుడు ఏ మరియు ఆర్ రెండు ఒకదానికొకటి సరైనవై ఉండి ఆర్కి ఏ సరైన వివరణ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేయడం జరిగింది అంటే రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించాలి, దీంట్లో ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్కు ఏ సరైన వివరణ కాదు. సరే, ఈ అభిప్రాయంతో కొంతమంది విభేదిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇవ్వబడ్డటువంటి అంశమే కరెక్ట్ అని మీరు భావించాలి. సో చాలా సందర్భాల్లో ఏ మరియు ఆర్ కరెక్ట్, ఆర్కి సరైన వివరణ అనేటువంటి భావన ఉండవచ్చు, కానీ ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇది మీరు తెలుసుకోండి. ఇక ఇంకొకటి గమనించండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు ఒక 2-3 మార్కులు అటు ఇటు అవుతాయి, సహజం. ఒక్కొక్కసారి ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా అది సహజంగా జరుగుతూ ఉంటాయి. సో అది గమనించండి. నెక్స్ట్, లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలో చేర్చారు? ఒక స్టేట్మెంట్ అండి. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చారు. ఇలాంటి క్వశ్చన్లకి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. కేంద్రీకృత ధోరణులు కలిగిన సమాఖ్య అని ఎవరన్నారంటే ఐవర్ జెన్నింగ్స్. ఇది చాలా సింపుల్ ప్రశ్నే. ఇక ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారంటే ఉభయ సభలకు ఎన్నుకోబడ్డ సభ్యులు ఉంటారు, నామినేటెడ్ సభ్యులు ఉండరు. అన్ని రాష్ట్రాల విధాన సభలకు శాసనసభ అన్నాడు, ఎన్నికైన సభ్యులు ఉంటారు. ఇక్కడ శాసనసభ అన్నాడంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నాడా లేదా క్రాస్ చెక్ చేయండి. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎందుకంటే శాసనసభ అనే పదం తెలుగులో రాయడానికి కన్నా ముందు ఇక్కడ విధానసభ అని రాయాలి. కాబట్టి అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ చెక్ చేయాలి. ఇక్కడ అన్ని రాష్ట్రాల శాసనసభలకు నామినేట్ చేయబడ్డ సభ్యులు ఉండరు. ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. సో కాబట్టి ఎవరు ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు అన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారో చెప్పాలి. కాబట్టి ఏసి ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు, అలాగే ఢిల్లీ పుదుచ్చేరి. కాబట్టి ఏసీఈ కరెక్ట్ అండి. సో ఇది ఈ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్, ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది అంటే 86th అమెండ్మెంట్ 2002. ఇది 2001 అలా ఇవ్వడం జరిగింది కాబట్టి 2002నే కరెక్ట్. 90వ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం 2. ఇది గమనించాలి. ఇక 91 మౌలిక రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ 8. ఇవి చాలా సింపుల్ ప్రశ్నలు. ప్రవేశికలో కింది లక్ష్యాల్లో ఏది పొందుపరచబడలేదు అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని అని చెప్తూ మనకి ఆలోచనలోను భావ ప్రకటనలోను నమ్మకంలోను విశ్వాసంలోను, ఆలోచనలోను భావ ప్రకటనలోను నమ్మకంలోను విశ్వాసంలోను ఆరాధనలోను స్వేచ్ఛను అంటున్నాడు. ఇక్కడ రాజకీయ స్వేచ్ఛ లేదు కాబట్టి ఇది పొందుపరచబడలేదు, మీకు తెలుసు. సో కాబట్టి పొందుపరచబడని అంశం ఏది అంటే 1. ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క కాలక్రమాన్ని చెప్పండి అంటున్నాడండి. కాలక్రమాన్ని చెప్పండి అంటే మీకు ఏ పొలిటికల్ పార్టీ ఎప్పుడు ఏర్పాటైందో తెలియాలి. అంటే ద్రవిడ మున్నేట్ర కళగం అని పడింది, అది 1949. తెలుగుదేశం పార్టీ 1982. అంటే ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ ఎస్పీ 1992. బహుజన్ సమాజ్వాదీ పార్టీ కన్నా ముందే ఏర్పాటైంది 1984. ఈ వరుస క్రమంలో ఆర్డర్ తీసుకున్నట్లయితే ద్రవిడ మున్నేట్ర కజగం ఫస్ట్ అవుతుంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అవుతుంది, బహుజన్ సమాజ్ పార్టీ 3, తర్వాత ఇది 4 అవుతుంది. సో కాబట్టి ఆ ఆర్డర్లో తీసుకున్నట్లయితే మనకి BDCA ఇలాంటివి ఫ్యాక్ట్ తెలిస్తే రాహిత అవుతుంది, లేకపోతే లేదు. ఈ కింది వాటిలో ఏది కేంద్ర సంబంధాలపై కాదు? కేంద్ర సంబంధాలకు సంబంధించి సర్కారియా రాజమన్నార్ పూంచి కమిషన్లు మీకు తెలుసు కాబట్టి ఇంద్రజిత్ గుప్తా కమిటీ కాదు కాబట్టి ఇది కాదు. ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేసేస్తారు. ఇక్కడ ఎవరి సూచనల మేరకు ప్రాథమిక విధులు జోడించబడ్డాయి? స్వరణ్ సింగ్ కమిటీ.
ఇది మనం మాట్లాడుకుని ఎక్స్ప్లెయిన్ చేసేంత విస్తారమైనటువంటి అవకాశం ఇస్తున్న పేపర్ కాదండి. సింపుల్ గా ఫ్యాక్ట్సే ఉన్నాయి కాబట్టి చెప్పడానికి ఇంకేమీ లేదు. 91st అమెండ్మెంట్ 2003 ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు. అలాగే విధానసభలో కూడా 15% మించకూడదు, కానీ కనీసం 12 మంది వరకు ఉండవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ 15%. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలో పేర్కొనబడ్డ అంశాలపై పార్లమెంటు ఏ సందర్భాల్లో చట్టాలు చేయవచ్చు? ఏ సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని ఉన్న అంశాల మీద పార్లమెంటు చట్టాలు చేయవచ్చో అక్కడ చెప్పడం జరిగింది, గమనించండి. రాజ్యసభలో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం 2/3 తీర్మానం ఆమోదించినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన. ఇక్కడ లోక్సభలో హాజరై మరియు ఓటింగ్ చేసిన సభ్యుల్లో కనీసం 3/4 మంది తీర్మానం అంటే లోక్సభ కాదు, ఇది రాజ్యసభ అని ఉండాలి. అలాగే 2 లేదా అంతకంటే 2 రాష్ట్రాల అభ్యర్థన అలా కూడా చేయొచ్చు, బట్ అది ఆ రాష్ట్రాలకే వర్తిస్తుందని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకి డి కాకుండా ఉండాలి ఆప్షన్లో. ఇక్కడ గమనించాలి, లోక్సభలో హాజరై ఓటింగ్ వేసిన వారిలో కనీసం 3/4 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చినప్పుడు అనేది ఉండకూడదు, అంటే డి ఉండకూడదు. ఇక్కడ డి లేకుండా ఉన్న ఆప్షన్ ని మీరు చెక్ చేయండి. డి దీంట్లో ఉంది, ఇది కాదు. డి దీంట్లో ఉంది, ఇది కాదు. మరి ఏబిసినా, ఏ మరియు సీనా అంటే ఇక్కడ ఏబిసినే. కాకపోతే మొదటి సందర్భంలో గినక గమనిస్తే 97వ ప్రశ్నకి సమాధానం మనకి ఏబిసి 3 అవుతుంది. కాకపోతే ఇక్కడ గమనించవలసింది ఏమంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్రం చట్టం చేసినట్లయితే ఆ చట్టం సంబంధిత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కాదు. కాబట్టి ఆన్సరు ఏబిసినే. కాకపోతే మొదటి అంశంలో ఉన్న కండిషన్ గమనించండి. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది? ఎన్జేఏసి 99th అమెండ్మెంట్. కాబట్టి ఇది ఫ్యాక్టే. సో నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలే నిర్వహిస్తుందండి. రాష్ట్ర శాసనసభలు, సహకార బ్యాంకులు వీటికి సంబంధించి ఇక్కడ గమనించాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుందో మీకు తెలుసు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎంపీ లోక్సభ, ఎంపీ రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. కాబట్టి అక్కడ మనకు ఉన్న దాంట్లో కూడా మీరు 243 KZA ప్రకారం నిర్వహించే ఎన్నికలు స్థానిక ఎన్నికలు. కాబట్టి 99వ ప్రశ్నకు సమాధానం 1. నెక్స్ట్, 100వ ప్రశ్న, రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? అంటే ఇక్కడ రాష్ట్రపతి వ్యవస్థ అనే పదాన్ని తెలుగులో కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఇది అధ్యక్ష తరహా విధానానికి సంబంధించి అని అర్థం చేసుకోవాలి. అలా గమనిస్తే రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి, ప్రెసిడెంట్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ గమనించాలి, అమెరికాలో అధ్యక్ష తరహా విధానం ఉంది. అమెరికాలో రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రభుత్వ అధినేత, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి 1 కరెక్ట్. రాష్ట్రపతి ప్రభుత్వానికి కూడా అధిపతి, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి ఇది కూడా కరెక్ట్. అలాగే అధ్యక్షుడు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతాడు అంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ అని కాకుండా ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ని మనం నేరుగా అంటే ప్రజలే ఓటేసి ఎన్నుకుంటారు అనే కోణంలో కాకుండా ఇక్కడ ఇవ్వబడ్డ ప్రశ్నను దృష్టిలో ఉంచుకున్నట్లయితే అక్కడ వంశపారంపర్యంగా రాడు అని ఎగ్జామినర్ ఉద్దేశం. కాబట్టి మనం దాన్ని అక్కడ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని నేరుగా ఎన్నుకోబడు కదా అని ఎలిమినేట్ చేయకండి. వంశపారంపర్యంగా రాడు అని అక్కడ ఉద్దేశం. నేరుగా కాకుండా అధ్యక్షుడు ప్రజల చేత ఎన్నుకోబడతాడని ఉంటే ఇంకా కరెక్ట్ గా ఉండేది. రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉంటాడు అన్నారు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖలు వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉండడు. కాబట్టి ఇక్కడ ఇవ్వబడ్డ వాటిలో 1, 2, 3 సరైనవి అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అభ్యర్థి తనకున్నటువంటి అవగాహన ద్వారా, తను ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నేరుగా అంటే డైరెక్ట్ గా ఓటేసి అనే కోణంలో ఆలోచించకూడదు. నెక్స్ట్, 97వ రాజ్యాంగ సవరణ 2011కు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది? 97th అమెండ్మెంట్ 2011 దేనికి సంబంధించింది? కోఆపరేటివ్స్, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా. సహకార సంఘాలకు 19లో భాగమే, అంటే మనకి సంఘాల ఏర్పాటులో సహకార సంఘాలు కూడా ఉన్నాయి. 9B అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ 10B అన్నాడు కాబట్టి తీసేయాలి. 243B అనే నిర్దేశక నియమం వచ్చింది కాబట్టి ACD ఉండాలి. ACD అంటే ఇక్కడ గమనించాలి, సారీ ACD కాదు, C తీసేయాలి. ABD ఉండాలి. నెక్స్ట్ 102 ఇక్కడ గమనించండి, రాజ్య విధాన ఆదేశక సూత్రాలు న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయటకు వీల్లేదు. అంటే DPSP ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ బై ద కోర్ట్, అంటే నాన్ జస్టిబుల్ అని అర్థం.
అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. అంటే ఎందుకలా అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని అమలు చేయలేదు కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు అలా ఆలోచించారు. రెండు సరైనవే, 6A సరైన వివరణ కాబట్టి 102లో 1 సరైనది అవుతుంది. సో కాబట్టి ఇది 1 అవుతుందండి. నెక్స్ట్ 103, ఈ కింది ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 258 శాసనం యొక్క అవశేషాధికారాలు చేర్చబడ్డాయి. అంటే ఇక్కడ రెసిడ్యూటరీ పవర్స్ అని అర్థం అండి. 248లో అవశిష్ట అధికారాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే ఇంకా ఏమంటున్నారంటే రాష్ట్రము మరియు ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు ప్రత్యేక అధికారం. రాష్ట్ర జాబితా మీద, ఉమ్మడి జాబితా మీద పార్లమెంటు చట్టం చేయవచ్చు, ఎస్ చేయవచ్చు. కాబట్టి దీంట్లో 2 సరైనవి అవుతాయి. నెక్స్ట్ ఇది కొంచెం ఈ కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది అంటున్నాడండి. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ అంటే గవర్నర్ కార్యాలయము లేదా గవర్నర్ పదవి అంటున్నారు. నిజానికి గవర్నర్ పదవి సమాఖ్య లక్షణమే. గవర్నర్ని కేంద్రం నియమించడం ఏకకేంద్ర లక్షణం. కాబట్టి ఇక్కడ సమాఖ్య సూత్రాల్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు నేరుగా గవర్నర్ అనగానే ఇది గవర్నర్లను కేంద్రం నియమించడం అనే కోణంలో ఆలోచించకుండా గవర్నర్ వ్యవస్థ అని ఆలోచించాలి. మరి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు కొంచెం కాంట్రవర్సీ అండి. ఎగ్జామినర్ ఏ కోణంలో ఆలోచిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కోచింగ్ వ్యవస్థలో భాగంగా ప్రతిదాన్ని మనం పిన్ పాయింట్ అబ్జర్వేషన్లో చాలా డీప్ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి డిఫరెన్సెస్ వస్తాయి. గవర్నర్ ఆఫీస్ అని అంటే అది సమాఖ్య లక్షణమే అవుతుంది. గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే అప్పుడు అది ఏకకేంద్ర లక్షణం అవుతుంది. ఇక్కడ ఈ కింది వాటిలో ఏది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ పేపర్లు వచ్చిన తర్వాత 1, 2, 3, 5, 6 క్వశ్చన్లు డిఫరెన్స్ రావచ్చు కూడా. ఈ కింది అంటే క్వశ్చన్ పేపర్లు కాదు, సారీ, కీలు వచ్చిన తర్వాత ఈ కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది అంటే గవర్నర్ కార్యాలయము సమాఖ్య లక్షణమే. అలాగే వ్యతిరేకంగా ఉన్నది కాగ్, కంట్రోల్ ఆడిటర్ జనరల్, అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇవి మనకి ఏమవుతాయి అంటే సమాఖ్య లక్షణాలు కావు. కేంద్ర సర్వీసులు అంటే ఇక్కడ ఏ కాకుండా ఉండాలి అన్నది నా అభిప్రాయం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమాఖ్య సూత్రాల్ని ఉల్లంఘిస్తుంది అనే దాంట్లో ఏ ఉండకూడదు వాస్తవానికి క్వశ్చన్లో. కానీ ప్రతి దాంట్లోనూ ఏ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అన్నింటిలోనూ ఏ ఇచ్చారు వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు మనం ఆలోచిస్తున్న కోణంలో గవర్నర్ అనే పదవి వేరు, గవర్నర్ని కేంద్రం నియమించడం అని కాకుండా గవర్నర్ని ఎలా తీసుకున్నట్టు వాళ్ళు ఏ కోణంలో ఆలోచించినట్టు అంటే గవర్నర్ వ్యవస్థని ఇది ఏకకేంద్ర లక్షణంగా తీసుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 104లో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇంకా ఏం చేయాలి, సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తున్నవి అన్నప్పుడు కాగ్ సమాఖ్య సూత్రకు వ్యతిరేకం, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వ్యతిరేకం. అలా అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రకారం గవర్నర్ కూడా వ్యతిరేకమే అవుతుంది. కాబట్టి ఏసీడీ అవుతుంది. ఉన్న వాటిలో సరైన సమాధానాన్ని ఎంపిక చేయాలి. నెక్స్ట్ 105, పంచాయతీరాజ్పై కింది కమిటీల కాలక్రమంగా ఇవ్వబడ్డ అంశాలను ఎంచుకోండి. అంటే ఏ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇవి ఇయర్లు తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్ రాయగలుగుతారండి. దీంట్లో ఇవ్వబడ్డ అంశాల ప్రకారం మనకి ఏది ఏ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే అన్నిటికన్నా ఫస్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే అంటే ఎప్పుడైనా సరే ఈ కమిటీల వరుస క్రమం కనుక తీసుకుంటే గాడ్గిల్, దంతువాలా, ఎల్ఎం సింఘ్వి, బల్వంతరాయ్ మెహతా అని అన్నాడు. మరి బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేటువంటిది మొదటి కమిటీ అవుతుంది. ఆ వరుస క్రమంలో ఇయర్లను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి కొన్ని కమిటీలు మళ్ళీ రిపీటెడ్గా ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఏర్పాటైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది గమనించాలి. కమిటీలు ఒకవేళ కనుక రిపీటెడ్గా ఏర్పాటైనప్పుడు మనం మొదట ఏర్పాటైన దాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నా అభిప్రాయంలో అది ఫస్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీతో మొదలవ్వాలి. సో కాబట్టి దీనికి ఆప్షను ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ, ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, తర్వాత దంతువాలా కమిటీ, గాడ్గిల్ కమిటీ ఆ కోణంలో రావాలండి. సో కాబట్టి డిసిబి అలా ఉందా అంటే అలా, ఎందుకంటే మళ్ళీ గాడ్గిల్ కమిటీ అనేటువంటిది వేరే సందర్భంలో కూడా వేయడం జరిగింది. కాబట్టి డిబిసిఏ అలా రావాలి. సో కాబట్టి 4 అవ్వాలి. నెక్స్ట్ ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి ఇయర్లు కూడా మళ్ళీ ఒకసారి. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం ఆత్మ అంటే ఆర్టికల్ 38 అంబేద్కర్ స్టేట్మెంట్. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన స్టేట్మెంట్లో ఏది తప్పు? ఫైనాన్స్ కమిషన్ పాక్షిక న్యాయ సంస్థ,
ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ సలహా పాత్రను పోషిస్తుంది. 290 ద్వారా కాదు, 280 ద్వారా. నెక్స్ట్ ఈ కింది వానిలో ఎన్ని అన్నాడు. ఎన్ని అంటే నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, మైనార్టీ కమిషన్ కాదు, భాషాపరమైన మైనార్టీల కమిషన్, మైనార్టీల అధికారి రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది, మానవ హక్కుల కమిషన్ కాదు. కాబట్టి ఉన్నది ఒకటే రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పాలి. నెక్స్ట్ దీని తర్వాత గమనించండి. నెక్స్ట్ ప్రశ్న, వివాహం ప్రాథమిక హక్కు. ఎస్, వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు అంటున్నారు. వివాహం ప్రాథమిక హక్కులో భాగమే లతా సింగ్ కేసు చెప్పడం జరిగింది. అలాగే విదేశాలు ప్రయాణించడం అంటే మేనకా గాంధీ కేసు. అలాంటప్పుడు ఇక్కడ వివాహం ప్రాథమిక హక్కు లేదు అంటున్నారు కాబట్టి వివాహం ప్రాథమిక హక్కే. కాబట్టి 1 సరైనది కాదు, 2 లేదు అంటున్నారు. కాబట్టి ప్రకటన ఏ సరైనది, ప్రకటన బి తప్పు అంటున్నాడు. ఇక్కడ గమనించాలి, 2 ప్రకటనలు ఏ మరియు బి తప్పు అంటున్నారు. అలా కాకుండా ఏమని ఉండాలి, వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు అంటే ఇక్కడ దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అంటే డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్లో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వివాహం జీవించే హక్కులో భాగం అనేదేమో లతా సింగ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అలాగే ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 రకాల స్వాతంత్రాల్లో అంతర్గత సంచార స్వేచ్ఛ 19(1)(d)లో వస్తుంది, కానీ విదేశాలకు వెళ్ళాలంటే అది 21లో వస్తుంది, జీవించే హక్కులో భాగం అనే కోణంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇది కాంట్రవర్సీ అనండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఎగ్జామినర్ దృక్పథం ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎలా తీసుకున్నా సరే వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు లేదు అంటే మరి అలా చెప్పలేదా, వివాహం ప్రాథమిక హక్కే కదా, లతా సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటే నేరుగా చెప్పలేదు అని. మరి అలాంటప్పుడు జీవించే హక్కులో మరి అంతర్భాగంగా విదేశాలకు వెళ్ళడం ఉంది కదా అంటే అది కొంచెం బలంగా చెప్పడం వల్ల ఇక్కడ 109లో ఏమవుతుంది, ప్రశ్నలు మీరు కనుక గమనిస్తే దీనికి సమాధానం ఇక్కడ 2 ప్రకటనలు ఏ మరియు బి 2 ఇక్కడ సరైనవే అని చెప్పాల్సి వస్తుంది. నేరుగా చెప్పలేదు, మరి డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పారు. సో అలా తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ లతా సింగ్ కేసు, మేనకా గాంధీ కేసు చెప్తే 2 సరైనవే మరియు ఏ 2 సరైన, ఇక్కడ 2 ప్రకటనలు ఏ మరియు బి సరైనవి అని చెప్పాలి. సో ఎలా తీసుకుంటాడు అనేది ఇక్కడ ఇవ్వబడ్డ వాళ్ళ పారామీటర్స్ ఆధారంగా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లు నేను చూసినంతలో ఒక 3 ఉన్నాయండి. సో నా అభిప్రాయం అయితే వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు అంటే ప్రాథమిక హక్కు ఉంది, లతా సింగ్ కేసు. విదేశాలకు వెళ్ళడం కూడా ప్రాథమిక హక్కేనా అంటే మేనకా గాంధీ కేసు అది. కాబట్టి 2 ప్రకటనలు ఏ మరియు బి 2 సరైనవి అని ఉండాలి. నెక్స్ట్, ఇక ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ప్రశ్న అండి. మనకి కాన్సెప్ట్ కాకుండా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ప్రశ్న. దీన్ని ఏది దేంట్లోకి వస్తుంది అంటున్నాడు. హైకోర్టు వ్యవస్థ అంటే సెంట్రల్ లిస్ట్ అవుతుంది. అలాగే మనకి ఖనిజాల హక్కులపై పన్నులు స్టేట్ లిస్టు, విద్య కాంకరెంట్ లిస్ట్. విద్య ఉమ్మడి జాబితా అని తెలుసు కాబట్టి 2 ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 110లో మీకు ఒకవేళ ప్రశ్న అడగదలుచుకున్నప్పుడు ఎలా అడిగాడని చూసుకుంటే విద్య ఉమ్మడి జాబితాని చూసి ఆన్సర్ రాయగలిగితే సరిపోతుంది, 1 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. ఇలాంటి క్వశ్చన్లు చకచక చేయగలిగేవి. నెక్స్ట్, రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఈ కింది ప్రకటనలు ఉన్నాయి. ఇక్కడ 112లో ఉన్నటువంటి అంశాలు కనుక మీరు గమనిస్తే డీప్గా అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి అంటే ఇక్కడ ఏ ప్రకటనలు ఉన్నాయి, 39 ఆర్టికల్ గురించి చెప్పడం జరిగింది. సహజ వస్తు వనరులు, యాజమాన్యం, నియంత్రణ, ఇదంతా. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ 2 ప్రకటనలు ఉన్నాయి, ఏ మరియు బి 2 ఉన్నాయి. నెక్స్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా ఎప్పుడు నియమించారు అంటే 1773లోనేమో బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వడం జరిగింది. నెక్స్ట్, 11వ షెడ్యూల్లో ఇవ్వబడ్డ వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతల్లో ఒకటి ఏది అంటే పంచాయతీలు అన్నడు 11వ షెడ్యూలు అని చెప్పడం జరిగింది స్పెసిఫిక్గా, కాబట్టి గ్రంథాలయాలు అవుతాయి. మిగతావి ఇక్కడ పశువధ గృహాలు అంటే అది 12వ షెడ్యూల్ కిందకి వస్తుందండి. ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి చెబుతోంది అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖను గురించి చెప్పేది 5వ భాగం అవుతుంది. నెక్స్ట్,
ఇక్కడ అంటే ఫ్యాక్ట్స్ కాబట్టి నేనేమి పెద్దగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 116th క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇవి కూడా ఫ్యాక్ట్సే. ఏది ఏంటి అంటున్నాడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే 1909 మింటోని కమ్యూనల్ ఎలక్టరేట్ అని చెప్పడం. ప్రావిన్సుల్లో డయార్కీ అంటే 1919. అలాగే ఫెడరేషన్ లాగా సూచించబడ్డ ఫెడరేషన్ అంటే ఎప్పటి నుంచి సమాఖ్యగా మారిందంటే 1935 యాక్ట్ ఫెడరేషన్గా మారింది. వార్షిక ప్రకటన చర్చ అంటే బడ్జెట్ చర్చకు సంబంధించి 1819 యాక్ట్ ఈ కోణంలో తీసుకున్నప్పుడు ఒకటి. నెక్స్ట్ లోక్పాల్ లోకాయుక్త కేమ్ ఇన్ టు ద ఫోర్స్ అంటే లోక్పాల్ లోకాయుక్త ఎప్పటి నుంచి భారతదేశంలో అమల్లోకి రావడం జరిగింది అంటే 16th జనవరి 2014 ఫ్యాక్ట్ కాబట్టి. రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 74వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే June 1 అండి 1992. 73 అయితే April 24th 1993 June 1 అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అంటే 1993 June 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది. అదే 73 అయితే April 24th. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటైన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇంకా ఆదేశిక సూత్రాలు కనుక గమనిస్తే నేరుగా చూసుకుంటేనేమో ఫ్రీ లీగల్ ఎయిడ్, లివింగ్ వేజు ఇలాంటివి ఉంటాయి. కానీ మనం బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ ఉన్నాయండి. అంటే దీంట్లో అన్ని అంశాలు కూడా ఆర్థిక సూత్రాల్లో అంతర్లీనంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీరు కనుక బుక్ పెట్టి చెక్ చేస్తే 36 to 51లో అన్నీ కవర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ భారత ఎన్నికల కమిషన్కి సంబంధించి ప్రకటనలు సరైనవి ఏవి? ఎన్నికల సంఘంలో 3 సభ్యుల సంఘం. ప్రధాన ఎన్నికల కమిషనరు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమిస్తాడు, అలా నియమించడు రాష్ట్రపతి. భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. కాబట్టి 1 మరియు సి అంటే 1 ఇక్కడ ఏ మరియు సి ఉండాలి, 2 సరైనది. నెక్స్ట్ ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి అన్నాడు. పబ్లిక్ లిటిగేషన్ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని పిలుస్తారు. అలాగే ఇది న్యాయపరమైన నియంత్రణ ఫలితం కాదండి, వేరే రకంగా అంటే ప్రజలు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నది. కృష్ణయ్యర్, భగవతితో పాటు ఇక్కడ వైవి చంద్రచూడ్ పేరు లేదు, అది కూడా ఉండాలి. కాబట్టి 1 and C 2 కరెక్ట్ అవుతాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ 1978లో అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా అనగానే గుర్తుపెట్టుకోండి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. సో కాబట్టి 4 సంవత్సరాలకు అవల వ్యవధిలో 2 అంచెల వ్యవస్థ కరెక్ట్. 3 అంచెలు కాదు, 2 అంచెల వ్యవస్థ 5 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాలు 2 అంచెల వ్యవస్థ కాబట్టి 1 సరైనది. నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయబడ్డ సంవత్సరం 1993, ఇది కూడా ఫ్యాక్టే. 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలు ఏవి అంటే ఈ బందెల దొడ్లు అంటే క్యాటిల్ పౌండ్స్ అనేవి గతంలో తెలంగాణలో కూడా అడగడం జరిగింది. మీకు తెలిసి ఈ ప్రశ్న నేరుగా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉన్న ప్రశ్న. ఇక కంటోన్మెంట్ చట్టం 1924లో సెంట్రల్ లెజిస్లేటివ్ ఆమోదించింది, కరెక్టే. మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ 1688 కరెక్టే. రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అంటారు, కరెక్టే. అన్నీ కరెక్టే. ఇక్కడ ABC 3 సరైనవే ఈ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ దీని తర్వాత అసర్షన్ రీజనింగ్లో గమనించండి. రైట్, ఇక్కడ ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A ప్రకారం చట్టబద్ధమైన హక్కుగా చేయబడింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది. ఇక్కడ ప్రతిపాదనకు ఇది హేతువు అంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏది ప్రతిపాదన ఏది హేతువు అన్నప్పుడు దీంట్లో ఏ మరియు ఆర్ 2 నిజమే. ఎందుకు కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. అంటే ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో 300Aలో ఉంది, రైట్, కరెక్టే. 44వ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించారు. అంటే 3వ భాగం ఇక్కడ 12వ భాగంలో ఉన్నందుకు తొలగించారా? కాదు, రివర్స్లో ఉండాలి. అంటే ఇది 3వ భాగం నుంచి తొలగించారు కాబట్టి 12వ భాగంలోకి వెళ్ళింది. కాబట్టి AR 2 సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. అంటే 126కి సంబంధించి ఇక్కడ ఈ స్టేట్మెంట్ పైన ఆ స్టేట్మెంట్ కింద ఉన్నట్లయితే అప్పుడు అది కరెక్ట్, 2 సరైనవి కూడా అయ్యేది, వివరణ కూడా సరైనది అయ్యేది. సో అలా లేదు కాబట్టి ఏ మరియు ఆర్ 2 నిజము. ఆర్ అంటే ఇక్కడ ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలోని నిబంధన 300A ప్రకారం చట్టబద్ధమైన హక్కుగా చేయబడింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది అని ఉండడానికి బదులుగా ఇది పైన అది కింద ఉంటే సరైన వివరణ అయ్యేది, రివర్స్లో ఉంది కాబట్టి సరైన వివరణ కాదు. నెక్స్ట్ UPSC సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ. అంటే ఇక్కడ గమనించాలి, ఇది స్వతంత్ర నియామక సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ UPSC, ఇది స్వతంత్ర నియామక సంస్థ. అంటే స్వతంత్ర నియామక సంస్థ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ కాబట్టి ఇది స్వతంత్ర నియామక సంస్థనా? కాదు. కాబట్టి ఈ 2
ఇక్కడ గమనించి ఒక్క సెకండ్ అండి. యూపీఎస్సి భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, కరెక్టే. ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ, కరెక్టే. ఇక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ కాబట్టి ఎందుకు ఇది స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఇది సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అన్నారు. సో ఇక్కడ రెండు కరెక్టే, వివరణ కూడా కరెక్టేనండి. నెక్స్ట్, ఇది ఏ కమిషన్కి ఎవరు చైర్మన్గా ఉన్నారు? ఈ ప్రశ్న ఏంటి? ఇది కంప్లీట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. ఒకసారి గమనించండి దీంట్లో ఏమున్నాయని. ఎస్టీలకు సంబంధించిన ఇక్కడ ఎస్సీ కమిషను, నేషనల్ కమిషన్, ఇక్కడ ఎస్టీల ఎస్సీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు కమిషన్లుగా విడిపోయిన తర్వాత ఎస్సీ కమిషను ఎస్టీ కమిషన్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఎస్టీల కమిషన్కేమో సూరజ్ బాన్ జాతీయ ఎస్టీల కమిషన్ అన్నాడండి. దీంట్లో గమనించాలి 128కి సంబంధించి ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్. ఇక్కడ కరెక్ట్గా ఉన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మైనారిటీ కమిషన్ సర్దార్ అలీ ఖాన్, నేరుగా చెప్పడానికి అవకాశం ఉన్నది. బీసీ కమిషన్ ఆర్ఎన్ ప్రసాద్, అంటే B4 D1 ఉండాలి, B4 ఉండాలి. ఇక్కడ 128 క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే B4 D1 ఉండాలి. D1 ఉంది, B4 లేదు. అంటే ఎలా అడుగుతున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ D1 అబ్సల్యూట్గా కరెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. మైనారిటీల జాతీయ కమిషన్, ఇక్కడ D1 ఉంది, సర్దార్ అలీ ఖాన్ ఉంది. బీసీ కమిషన్ అన్నప్పుడు B1 ఉండాలి. ఎవరు? ఆర్ఎన్ ప్రసాద్ అనే వ్యక్తి బీసీ కమిషన్. కాబట్టి B3 D1, B3 D1 ఈ రెండు కాంబినేషన్లు B3 ఉంది, D1 ఉంది. B3 D1 ఉన్న కాంబినేషన్లు ఇక్కడ రెండు కనబడుతున్నాయి. ఈ రెండు కనబడిన తర్వాత ఫ్యాక్ట్ పరంగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎస్సీల జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ ఒకసారి గమనించండి. 2003లో ఎన్సీఎస్సీ ఎస్టీ రెండుగా విడిపోయిన తర్వాత 2004 నుంచి ఎన్సీఎస్టీ పనిచేయడం ప్రారంభించాయి. జాతీయ ఎస్సీ కమిషన్కి ఏమో సూరజ్ బాన్ ఉన్నాడు, జాతీయ ఎస్టీ కమిషన్కి ఏమో కున్వర్ సింగ్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ కోణంలో మనం కనుక గమనిస్తే 128 ప్రశ్నలో 4 సరైన సమాధానం అవుతుందండి. C4 కాబట్టి మిగిలింది 2 కున్వర్ సింగ్. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ కింది ఏ నిబంధనలు సరైనవి? నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు, సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడతారు. రద్దు చేయబడ్డప్పటికి 3 నెలల కాల వ్యవధిలో కాదు 6 నెలలు. పంచాయతీలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కరెక్టే. సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. సో 2 కాకుండా ఉండాలి అన్నప్పుడు 1, 3, 4 ఇది కరెక్ట్. నెక్స్ట్, ఆర్థిక సంఘం గురించి ప్రకటనలో సరైనది ఏది? ఇక్కడ ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతుల్ని పరిశీలిస్తోంది, ఒక స్టేట్మెంటు. అలాగే ఈ కమిషన్ స్థానిక ప్రభుత్వాలు మరియు గ్రామీణ, అంటే 243I ప్రకారం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, 243I ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలు రెండింటికి సంబంధించిన విషయాలు పరిశీలిస్తుంది కాబట్టి 2 కరెక్టే ఈ ప్రశ్నకి. 131లో మీరు కనుక గమనిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి ఈ కింది వానిలో ఏది నిజం కాదు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి ఈ కింది వానిలో ఏది నిజం కాదు అంటున్నారు. ఏది నిజమో ఐడెంటిఫై చేయండి, ఏది నిజం కాదో తెలుస్తుంది. నిజం కాదు అన్నాడు కదా. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. అంటే ఇది నిజమే కదా, గోవాలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు రాష్ట్రం మొత్తంలో. 1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిలో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ప్రయోగాత్మకంగా ఎక్కడ వినియోగించారు అని అంటే ఇక్కడ ప్రయోగాత్మకంగా వినియోగించింది నార్త్ పరావర్, కేరళ. కాబట్టి ఇది నిజం, ఇది నిజం కాదు. కాబట్టి నిజం కానిది గుర్తించమన్నాడు కాబట్టి బి సరైన సమాధానం.
నీతి ఆయోగ్ రాజ్యాంగేతర సలహా సంస్థ. ఒకటి, గ్రామ స్థాయిలో విశ్వసనీయ ప్రణాళికలు రూపొందించడానికి, యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ లక్ష్యాలు ఒకటి. అంటే గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇస్తుంది. కాబట్టి దీంట్లో ఇక్కడ గమనించాలి, ఏ కరెక్టు ఆర్ రాంగ్ అవుతుంది, ఆ కోణంలో చూడాలి. నెక్స్ట్ 133లో గమనించినట్లయితే భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదవి విరమణ పొందిన ఏ న్యాయమూర్తినైనా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, అంటే సింపుల్గా చెప్పాలంటే రిటైర్డ్ జడ్జెస్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చు. కరెక్టే. భారతదేశంలో సుప్రీంకోర్టు లాగా రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట న్యాయ సమీక్షాధికారం లేనప్పటికీ హైకోర్టు దాని సొంత తీర్పును సమీక్షించుకునే అధికారం కలిగి ఉంది. ఇక్కడ సమీక్షించుకునే అధికారం కలిగి ఉంది, రాజ్యాంగం ద్వారా అన్నప్పుడు మనది కాంట్రవర్సీ అవుతుంది. అంటే ఇక్కడ హైకోర్టు రివ్యూ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ అది కాన్స్టిట్యూషనల్గా కాదు. కాబట్టి ఇక్కడ గమనించాలి, 133లో మనకి ఒకటి మాత్రమే సరైనది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 31, 2019. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ న్యాయ పరిధిలోకి తీసుకొచ్చింది. రెండు కరెక్టే, ఏకి మరియు సరైన వివరణ కూడా. కాబట్టి ఒకటి 135లో 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 136 కింద గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అన్నాడు. దీంట్లో గమనించండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, అంటే ఇక్కడ 136ని మీరు కనుక గమనిస్తే పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో సెక్షన్ 81 అన్నాడండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో 81 సెక్షన్ అనేటువంటిది లేదు. ఎన్నికల పిటిషన్ నిర్ణయం తీసుకునే అధికార పరిధి హైకోర్టుకు మాత్రమే ఉంది. కరెక్ట్. ఎన్నికల్ని ప్రశ్నించే పిటిషన్ ఫలితాల ప్రకటన తేదీ 30 రోజులు కాదు 45 రోజులు. కాబట్టి దీంట్లో 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ ఇది కొంచెం కాంట్రవర్సీ ప్రశ్న. అంటే ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతాడు, నిజమే. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తాడు, నిజమే. కొత్తగా అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ద వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ ద న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ అంటున్నారు. ఇది జనరల్గా తీసుకుంటే రాంగ్ అవ్వాలి. ఒకవేళ కనుక అమెరికా రాజ్యాంగంతో కంపేర్ చేస్తే ఏంటంటే అమెరికాలో అధ్యక్షుడికి 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నుకోబడ్డ తర్వాత ఒకవేళ కనుక అమెరికా అధ్యక్షుడు ఆ పదవిని ఖాళీ చేసినట్లయితే అమెరికాలో ఉపాధ్యక్షుడు మిగతా కాలాన్ని పూర్తి చేస్తాడు. భారతదేశంలో అలా కాదు. ఉపరాష్ట్రపతి ఒకసారి అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సందర్భాల్లో కొత్త రాష్ట్రపతి వచ్చే వరకు మాత్రమే ఉంటాడు. ఇంత వివరణ ఉండాలి. ఆ వివరణ ఏది లేదు. కానీ వాళ్ళు అదే దృక్పథంతో ఇచ్చినట్లయితే మాత్రం అన్నీ సరైనవే, లేదంటే 1, 2 సరైనవి. మ్యాక్సిమం వాళ్ళు అదే దృక్పథంతో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ సరైనవి అవ్వాలి. లేదు అనుకుంటే నేరుగా తీసుకుంటే 1, 2 సరైనవి. సో చూసుకోవాలి మీరు క్వశ్చన్ పేపర్ని బట్టి కీని బట్టి ఇక్కడ మ్యాక్సిమం అది అన్నీ సరైనవి అనడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976ను మినీ రాజ్యాంగం అంటారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 రాజ్యాంగ ప్రవేశిక 7వ షెడ్యూల్ 54ని మార్పులు చేసింది. మినీ రాజ్యాంగం అంటారు, మార్పులు చేసింది కూడా కరెక్టే. అన్ని 2 కరెక్టేనండి. 2 వివరణ కూడా కరెక్టే. ఇక్కడ 54 ఆర్టికల్ వచ్చినప్పుడు డౌట్ రావచ్చు, కానీ అది ఎలక్టోరల్ కాలేజీ విషయంలో కొన్ని మార్పులు సూచించింది. అలా తీసుకున్నట్లయితే అది కరెక్టే. అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాన్ని, మరియు ఇక్కడ గమనించాలి అసర్షన్ రీజనింగ్లో అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. ఇక్కడ నేరుగా ఈ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇక్కడ భారత రాజ్యాంగం భారతదేశం సమాఖ్య కాదు, కానీ ఎగ్జామినర్ క్వశ్చన్ని బట్టే మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాన్ని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. 1, అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఆర్ ఏ సరైన వివరణ. ఇక్కడ 140 క్వశ్చన్కి సంబంధించి గమనించండి. దీంట్లో ఈ కింది వాటిలో సరైనది లేదా సరైనవి ఏవి అన్నాడు. తేలియాడే నియోజకవర్గాల నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఇక్కడ మనకి ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. సిక్కిం నియోజకవర్గంలో బౌద్ధ సన్యాసులు పోటీ చేసి ఓటు వేయడం అట్లాంటివి ఏమీ లేవండి. కాబట్టి ఏవి కరెక్ట్ కాదు, 2 రాంగే. ఈ కింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు.
అంటే విచ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ అంటున్నాడండి. ఇక్కడ వయోవృద్ధులు, వికలాంగులు, పిల్లల్ని రక్షించడం అనేటువంటిది ఎక్కడ ప్రాథమిక విధుల్లో లేదు కాబట్టి ఇది కరెక్టే కాదు. మిగతావన్నీ 11 ప్రాథమిక విధులు చెక్ చేసుకుంటే మిగతా ఉన్నాయి, ఇది లేదు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ఓటు వేయడానికి 21 నుంచి 18 తగ్గించింది అంటే 61వ రాజ్యాంగ సవరణ, మీకు తెలుసు. నెక్స్ట్ అంటే ఇక్కడ గమనించాలి, ఎప్పుడైనా సరే క్వశ్చన్లు ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఒక సమాచారం కేవలం ఫ్యాక్ట్ మాత్రమే అనుకున్నప్పుడు మీరు దాన్ని చూడంగానే ఆన్సర్ పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. క్రాస్ చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత దానికి సమాధానం రాయండి. ఇప్పటిదాకా మీరు కనుక గమనించినట్లయితే మనం మొత్తం కనుక ఇప్పటికీ 143 క్వశ్చన్లో ఉన్నాం. అన్ని క్వశ్చన్లు మీరు చెక్ చేస్తే, ఒకవేళ మిగతా వాటన్నిటికి చూస్తే 55 నుంచి 60 మార్కులు పొందినట్లయితే మీరు మంచి మార్కులు పొందినట్టుగానే భావించవచ్చు. 55 నుంచి 60 మార్కుల్ని మంచి మార్కులుగానే భావించవచ్చు అండి. సో నెక్స్ట్, దీంట్లో 1 కరెక్ట్ అండి, చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ కాబట్టి. ఈ కింది వాటిలో రాష్ట్రపతి విధించబడ్డ ఎమర్జెన్సీ సరైన పర్యవసనాలు ఏవి అంటే, కేంద్రం రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక, ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు ఆపవచ్చు, రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది, ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఏ, బి, సి అన్నీ కరెక్ట్. కింది వాటిలో ప్రధానమంత్రి సిఫార్సులపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏవి? రాష్ట్రపతి ఎవరు నియమిస్తారు? అటార్నీ జనరల్ని గవర్నర్ నియమిస్తాడు, ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తాడు. భారతదేశంలో పార్లమెంటు తరహా ఉంది కాబట్టి అందరినీ నియమించాలన్నా కూడా నామమాత్రపు అధికారైనటువంటి రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మీద నియమిస్తాడు పైవన్నీ. ఒకవేళ అలా కాకుండా తీసుకుంటే మనం చెప్పలేం. అప్పుడు నేరుగా నియమించేది అని అంటే 2 అవుతాయి. కానీ ఆన్సర్ ఇక్కడ ఇక్కడ ఎలా తీసుకోవాలి? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి కాబట్టి ఎవరు నియమించాలన్నా ప్రధానమంత్రి సలహా మీదే పైవన్నీ. ముఖ్యమైనదిగా భావించే విషయాన్ని లేవనెత్తే స్వేచ్ఛ దేంట్లో ఉంటుంది? ఏ సమయాల్లో సభ్యులు ముఖ్యమైనదిగా విషయం లేవనెత్తే స్వేచ్ఛ ఉంటుందంటే 0 అవర్లో ఉంటుందండి. సో దీంట్లో ఈ కమిటీలు, దేనికి సంబంధించిన కమిటీ ఏది అనేటువంటిది దీంట్లో గమనించాలి. దినేష్ గోస్వామి కమిటీ ఎలక్షన్ రిఫార్మ్స్ అండి. సో C4 ఉండాలి. C4 ఉన్నటువంటిది కనుక మీరు గమనిస్తే దినేష్ గోస్వామి కమిటీకి సంబంధించి C4 ఉన్నది ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. సో నెక్స్ట్, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ గురించి గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించిన ప్రకటనలో ఏది సరైనది? రాష్ట్ర జనాభాలో 40% కంటే ఎక్కువ షెడ్యూల్ తెగలు ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. అట్లాంటి నియమం ఏమీ లేదు. ఈ ప్రాంతాలు రాష్ట్ర శాసనసభలు మరియు రాష్ట్ర కార్యనిర్వాహక అధికార వెలుపల ఏముండవు, వీటి పరిధిలోనే ఉంటాయి. వాళ్ళ కౌన్సిల్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలకు రాష్ట్రపతి మాత్రమే వ్యవస్థీకరించగలరు, గవర్నర్ కూడా చేయొచ్చండి, రాష్ట్రపతి కాదు. కాబట్టి ఏది సరైనది కాదు. నెక్స్ట్, కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధమే అవిశ్వాస తీర్మానం, మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్రము రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం కోసం రాజమన్నార్ కమిటీ బలమైన వాదన చేసింది. అంటే ఇక్కడ రాజమన్నార్ కమిటీ చెప్పింది, బలమైన వాదన చేసింది. కానీ రాజమన్నార్ కమిటీ యొక్క ఉద్దేశం రాష్ట్రాల ప్రయోజనాలు కాబట్టి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంటే బాగుంటుందని చెప్పారు. కానీ ఏ మరియు ఆర్ రెండూ సరైనవే. ఇక్కడ వాదన చేసింది కానీ అది బలమైన వాదన అని మనం చెప్పలేము. కాబట్టి ఏ మరియు ఆర్ రెండూ సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఇది ఇక్కడ అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, మీరు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీరు దీంట్లో చాలా వరకు ప్రయోజనం పొందే ఉండవచ్చు. కొంత మానసిక సంఘర్షణ ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పటి వరకు అంటే మార్చి 11వ తారీఖున తుది తీర్పు వచ్చిన వరకు వేచి ఉండి ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మన చేతుల్లో లేని విషయాల మీద మనం బెంగపెట్టుకోవడం కానీ ఆందోళన చెందడం కానీ మన చేతుల్లో లేదు కాబట్టి మనం చేయడానికి ఏమీ లేదు. మీరు ఒకవేళ కనుక ఈ ప్రశ్నపత్రంలో కనుక మిగతా పేపర్ల గురించి నాకు తెలియదు కాబట్టి ఈ పాలిటీ వరకు నేను చెప్పగలిగేది ఏంటంటే 55 ప్రశ్నలకి కనుక అంటే మీకు 55 మార్కులు వస్తే నెగిటివ్ మార్కింగ్ కాకుండా మీరు బాగా పర్ఫామ్ చేసినట్టే. అప్పుడు మీరు ఈ ప్రశ్నపత్రంలో మెరుగైనటువంటి అభ్యసనం అంటే బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్టే, మీకు మంచి మార్కులు వచ్చినట్టే అని భావించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.